ఒక సాఫ్ట్వేర్ ఉంది. సో మరి ఆ సాఫ్ట్వేర్ ఉన్నాయా లేవా, అసలు ఇన్స్టాల్ చేస్తుందా లేదా, ఏమేమి సాఫ్ట్వేర్స్ ఉన్నాయి మీ సిస్టంలో అనుకుంటే ఈ యాప్స్ మీద క్లిక్ చేశారనుకోండి, మీ సిస్టంలో ఉన్న యాప్స్ కంప్లీట్ లిస్ట్ అనేది ఇక్కడ వస్తుంది. ఇంకా మీరు కిందికి వెళ్ళారనుకోండి, ఇంకా కొన్ని అడిషనల్ డీటెయిల్స్ కూడా ఇక్కడ ఉంటాయి. అది మీరు క్లిక్ చేసుకుంటూ మీరు యూజ్ చేసుకోవచ్చు. కానీ జనరల్గా అంత డీప్గా వెళ్ళాం మనం. ఓకే, మరి ఇప్పుడు ఇక్కడ దీనివల్ల లాభం ఏంటి అంటే చూడండి, ఇప్పుడు నాకు ఏదైనా ఒక సాఫ్ట్వేర్ ఉంది, ఇది నేను క్లిక్ చేశాను, ఇది నాకు వద్దు అనుకోండి, అంటే ఈ సాఫ్ట్వేర్తో నాకు పని లేదు అనుకోండి, నేను ఇక్కడ అన్ఇన్స్టాల్ క్లిక్ చేస్తే ఆ సాఫ్ట్వేర్ అనేది పోతుంది. సో అలా సిస్టంలో స్పేస్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఏదైనా అడిషనల్ సాఫ్ట్వేర్ ఉంది అనిపిస్తే మీరు ఏం చేయాలి, ఫర్ ఎగ్జాంపుల్ ఆక్వా క్లిప్ ఉంది, ఇది నాకు వద్దు అనుకోండి, అన్ఇన్స్టాల్ నొక్కుతున్నాను, ఇది నొక్కుతున్నాను, పోతుంది. ఎస్ అనాలి, ఇక్కడ ఎస్ అంటే పోతుంది. సో అట్లా మీరు సిస్టంలో ఉన్న సాఫ్ట్వేర్ను తీసేయచ్చు అన్నట్టు. ఎస్ అంటున్నాను. ఓకే, అయిపోయింది. ఓకే.